ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యమని మూడుచింతలపల్లి ఎంఆర్ఓ మొహమ్మద్ గులాం మెడ్చల్ ఎంఆర్ఓ భూపాల్ తెలిపారు. సోమవారం ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ నూతన మూడుచింతలపల్లి ఎంఆర్ఓ, మేడ్చల్ ఎంఆర్ఓ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓలు మాట్లాడుతూ నూతన కార్యాలయం ప్రారంభం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని, ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతోనే నూతన కార్యాలయం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యాలయాల ద్వారా భూ సమస్యలు, పట్టాదారు పాస్బుక్లు, భూ రికార్డుల సవరణలు, ఆదాయకుల నివాస ధృవీకరణ పత్రాలు జారీ, రేషన్ కార్డు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత నిర్ధారణ వంటి సేవలకు ఇంత సులభంగా అందుతాయని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తహసీల్దార్ కార్యాలయం నూతనంగా మేడ్చల్ మండలం నూతనంగా నిర్మించిన భవనంలో ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. మనం ఇంతకుముందు పాత నిజాం కాలం నాటి బిల్డింగ్ ఉండేది. అది కొంచెం పాడుబడి డిలాబిలేటెడ్ కండిషన్ ఉంది. దానికోసం మనం ఇంతకుముందు ఎండిఓ ఆఫీస్కి ఉన్న దాన్ని కావాలని మేము అడగడంతో కలెక్టర్ గారు, మన ప్రభుత్వ అధికారులు, మా ప్రభుత్వ ప్రతినిధులందరూ కలిసి మాకు భవనం కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ప్రభుత్వ విప్ గారు, మా పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవ మా ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మిగతా కాంగ్రెస్ నాయకులు, పెద్దలు అందరూ ఇచ్చేశారు. మాకు ఈ బిల్డింగ్ అలాట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దగ్గర కొత్త ఆఫీస్ బిల్డింగ్ డెల్టా బి బయాలజికల్ లిమిటెడ్ వారి కంపెనీ ఆధ్వర్యంలో వాళ్ళు మనకు ఈ నూతన తహసీల్దార్ కార్యాలయం నిర్మించి ఇచ్చినారు. కాబట్టి వారికి కూడా మా ఆఫీస్ తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు మీ అందరి సహకారం కూడా ఎల్లప్పుడూ మాకుతో పాటు ఉండాలని కోరుకుంటూ, మన ఈరోజు నూతన తహసీల్దార్ కార్యాలయానికి ఇచ్చేసినటువంటి మన ప్రభుత్వ విప్ మన పట్నం మహేందర్ రెడ్డి గారికి, మరియు మన ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ రెడ్డి గారికి, మరియు లోకల్ ఎమ్మెల్యే శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారికి, మరియు అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేకరులకు, ప్రజలందరికీ మా తహసీల్దార్ ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.